హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. ఏంటోనండి, అక్కడెక్కడో యుద్ధం జరగడం ఏంటో, మనకి ఇక్కడ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం ఏంటో. గ్యాస్కి ఆల్టర్నేషన్గా కట్టెల పొయ్యి పెట్టడానికి సిటీలో హౌస్ ఓనర్స్ ఒప్పుకోరు. ఇప్పుడెప్పుడో కంపెనీలో మా వారికి ఇండక్షన్ స్టవ్ ఇచ్చారండి. అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. స్టవ్కి ఇండక్షన్ స్టవ్కి రెండిటికి వాడుకునే కొన్ని పాత్రలు ఉంటాయండి, అవి చూసుకొని తెచ్చుకోవాలి. రోజు ఇండక్షన్ స్టవ్ పైన దోశ తయారీ విధానం చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇండక్షన్ స్టవ్ని ఎలా వాడాలో చూపిస్తూ చేశాను. ముందుగా ఇండక్షన్ స్టవ్ని ఆన్ చేసుకోవాలి. ఇండక్షన్ స్టవ్ పైన దోశ పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయ్యాక దోశ పిండిని దోశలా పోసుకోవాలి. ఆప్షన్స్లో దోశ, రోటీ ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇండక్షన్ స్టవ్లో చెయ్యి సింబల్ ఉన్న దాని మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. దోశ పైన లైట్గా ఆయిల్ వేసుకొని ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. ఆ స్టవ్ పై అయ్యే దోశ కంటే ఇండక్షన్ స్టవ్ పై త్వరగా అవుతుంది దోశ. చూసారా ఎంత పతలాగా వచ్చిందో దోశ. పెనం నుంచి ఈజీగా కూడా వస్తుంది. రెండు వైపులా కాలిన తర్వాత దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే అన్ని దోశలు పోసుకోవాలి. ఈ ఇండక్షన్ స్టవ్లో స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్స్లో ప్లస్ మైనస్ సింబల్స్ పై క్లిక్ చేస్తే టెంపరేచర్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఉల్లిపాయ దోశ కోసం దోశ పిండిని దోశలా స్ప్రెడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి దోశ పైన. కొంచెం ఆయిల్ వేసుకొని దోశని ఎర్రగా ఫ్రై అయ్యాక తీసుకోవడమే. అంతే, ఈజీగా ఉల్లిపాయ దోశ రెడీ. గ్యాస్కి ఆల్టర్నేషన్గా ఇండక్షన్ స్టవ్ని ఈజీగా ఉపయోగించవచ్చు. మీరు కూడా ఇండక్షన్ స్టవ్ని వాడి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇండక్షన్ స్టవ్ పైన ఏ రకం వంట చేయమంటారో కామెంట్ రూపంలో చెప్పండి, ఆ వంట చేసి చూపిస్తాను. గ్యాస్ స్టవ్ పై దోశలు పోస్తాం కదా, అదే టేస్ట్తో ఉన్నాయి ఇండక్షన్ స్టవ్ పైన పోసిన దోశలు కూడా. సాఫ్ట్గా దోశలు కావాలంటే సాఫ్ట్గా పోసుకోవచ్చు, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా పోసుకోవచ్చు దోశలు. పోసిన దోశలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా వచ్చాయండి, సూపర్ టేస్టీగా ఉన్నాయి. పచ్చిమిరపకాయల పచ్చడి, పచ్చి ఉల్లిపాయ కారంతో సర్వ్ చేశాను. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో. కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.